హలో వెల్కమ్ టు ఫిలిం జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. సో ఇప్పుడే విడుదల ఫిలింని అయితే వాచ్ చేసేసి వచ్చేస్తున్నాను. ముందుగా విడుదల ఫిలిం కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే ఇది ఒక ప్రీక్వెల్ ఫిలిం అండి. అండ్ ఈ ఫిలింలో ముందుగా మనకి విడుదల పార్ట్ 1లో అయితే విజయ్ సేతుపతి గారు కమ్యూనిస్ట్ పార్టీలోకి ఎలా ఎంటర్ అయ్యారు అని చెప్పేసి చాలా డీటెయిల్గా చూపించారు. అండ్ ఈసారి విడుదల పార్ట్ 2లో అయితే విజయ్ సేతుపతి గారు కమ్యూనిస్ట్ పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏమేమి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేశారు, అసలు ఆయన అందులోకి ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించడం జరిగింది. అండ్ విజయ్ సేతుపతి గారు నక్సలైట్ లాగా ఎందుకు మారారు, నక్సలైట్ లాగా మారిన తర్వాత అసలు ఎలాంటి చేంజెస్ అనేవి జరిగాయి ఆయన జీవితంలో అని చెప్పేసి చాలా డీటెయిల్గా చూపించారు. అండ్ విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం హీ జస్ట్ నేల్డ్ ఇట్ ఆఫ్. అలానే మంజు వారియర్ గారు ఈ ఫిలింలో హీరోయిన్గా నటించారు. మంజు వారియర్ గారు కూడా తన పర్ఫార్మెన్స్తో చాలా బాగా ఎంటర్టైన్ చేయడం అయితే జరిగింది. అండ్ 100కి 200% ఉండే విధంగా తను చాలా బాగా పర్ఫామ్ చేసింది అని అయితే చెప్పుకోవాలి. మంజు వారియర్ గారికి పెద్దగా యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి లేకపోయినప్పటికీ కూడా ఉన్న సీన్స్లో అయితే తను మాత్రం చాలా బాగా జస్టిస్ చేశారు. ఉన్న సీన్స్ అన్నింటినీ కూడా చాలా బాగా మోల్డ్ చేసుకొని చాలా బాగా పర్ఫామ్ చేస్తూ అందరికీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇది మొత్తం పోలీసులకి విజయ్ సేతుపతి గారు ఆయన స్టోరీని ఆయన్ని చెప్పుకుంటూ ఎలా లాస్ట్కి చివరికి ఎస్కేప్ అయిపోతారా, అసలు ఎలా ఎస్కేప్ అవుతారు, ఆయన స్టోరీని చెప్పుకుంటూనే అంత డీటెయిల్డ్గా ఆయన నరేట్ చేస్తూనే ఎలా తప్పించుకుంటారు, తప్పించుకున్నప్పుడు పోలీసులు ఎలా మళ్ళీ పట్టుకుంటారా లేదా, అసలు పోలీసులకు లొంగిపోతాడా లేదా అని చెప్పేసి అయితే స్టోరీ లైన్. సో దీన్ని చాలా బాగా స్క్రీన్ ప్లేతో చాలా బాగా చూపించడం అయితే జరిగింది. సో విజయ్ సేతుపతి గారు ఎట్ లాస్ట్ ఫిలింలో పోలీసులకి దొరుకుతారా లేదా, తప్పించుకుంటారా, అసలు ఏంటి అని చెప్పేసి మీరు చూడాలి అంటే తప్పకుండా ఈ ఫిలిం అయితే ఖచ్చితంగా వన్ టైం వాచ్ ఫిలిం అయితే అని అయితే చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ ఫిలింలో సూర్య అని చెప్పేసి ఉన్నటువంటి క్యారెక్టర్ని కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. అండ్ ఈ సినిమాకి పార్ట్ 3 ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి ఎక్కడా కూడా హింట్ అయితే ఇవ్వలేదు. బట్ పార్ట్ 3 ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. పార్ట్ 3 పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సూర్య అని చెప్పేసి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి పార్ట్ 3లో మనకి చూపిస్తే చాలా బాగుంటుంది. అండ్ పార్ట్ 1 అయితే ఎంత బాగుంటుందో, ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో పార్ట్ 2 కూడా చాలా అంటే చాలా అద్భుతంగా నరేట్ చేయడం, డైరెక్ట్ చేయడం అనేది చాలా బాగుంది. స్క్రీన్ ప్లేతో కూడా చాలా బాగా ఆడియన్స్ అందరినీ కనెక్ట్ చేసుకునే విధంగా అయితే ఉంది. అండ్ ఈ ఫిలింలో 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ కూడా చాలా బాగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ లాగా చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా ఈ ఫిలిం రేటింగ్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం 5కి 2.75.